సో ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు సో మనకేంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసాము అంటే దాని అర్థం ఏంటంటే ఒక బిజినెస్ లాజిక్ రాసాము, ఒక ఫంక్షనల్ అచీవ్మెంట్ చేసాము అని. క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తయారు చేసాం అనుకోండి. ఆ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తయారు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ క్యాలిక్యులేషన్స్కి సంబంధించి ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, సో ఇట్లా మనకి దాని రిలేటెడ్ అన్ని ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేసి మనం అప్లికేషన్ రెడీ అని చెప్పేసి సో మనం దాన్ని పబ్లిష్ చేస్తాం. అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ, లేదా సో ఎండ్ యూజర్స్కి ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు మనం వన్స్ అది ఇచ్చినప్పుడు సో నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ఏదైనా అడిషనల్ ప్రోగ్రామింగ్ కానీ, లేదా ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ని మాడిఫై చేయడం కానీ, సో ఇలా జరిగినప్పుడు మనకి ఆ మాడిఫైడ్ కోడ్ అనేది సో ఎక్స్పెక్టెడ్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనకి సో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకోవడానికి సో మనం యూనిట్ టెస్ట్ కేసెస్ రాస్తాం అనమాట. ఓకే, మనం కోడ్ కమిట్ చేసి సో పిఆర్ రైజ్ చేసే ముందు కొన్ని కంపెనీస్లో సో మనకి యూనిట్ టెస్ట్ కేస్ రిజల్ట్ కూడా అడుగుతారు. ఓకే, కోడ్ కవరేజ్ ఎంత ఉంది, సో మొత్తం యూనిట్ టెస్ట్ కేసెస్ కవర్ అయినాయా లేదా. సో ఇట్లా ఏమవుతుందంటే సో ఇప్పుడు ఒక డెవలపర్ చేసిన వర్క్ రెండో డెవలపర్ చేస్తున్నప్పుడు సో దానిలో సో అతను బై మిస్టేక్ లాజిక్ అర్థం కాక వేరేలాగా రాశాడు అనుకో, సో అప్పుడు యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసేటప్పుడు అక్కడ దొరికిపోతుంది అనమాట. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి యూనిట్ టెస్ట్ కేసెస్ చెప్పేస్తాయి మనకి. సో అట్లా డెవలపర్ లెవెల్లో మనం ఏంటి ఫంక్షనాలిటీ అంతా వర్క్ అవుతుందా లేదా అని క్విక్గా చెక్ చేసుకోవడానికి సో మనం యూనిట్ టెస్ట్ కేసెస్ యూజ్ చేస్తాం. సో యూనిట్ టెస్ట్ కేసెస్ మనం యాంగులర్లో సో రాసినప్పుడు మనం కవరేజ్ కూడా చూడొచ్చు. అంటే సో ఒక మెథడ్లో ఒక క్లాస్లో లేదా ఒక కాంపోనెంట్లో సో 10 మెథడ్స్ ఉన్నాయనుకో, ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది, సో ఇట్లానే 10 మెథడ్స్ ఉన్నాయనుకో. సో 10 మెథడ్స్ ఉన్నప్పుడు సో మనం అన్ని మెథడ్స్ని కవర్ చేస్తూ యూనిట్ టెస్ట్ కేసెస్ రాసామా, లేదా 1-2 మెథడ్స్కే యూనిట్ టెస్ట్ కేసెస్ రాసి వదిలేసామా అనేది చూడడానికి మనం కోడ్ కవరేజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ కోడ్ కవరేజ్ అనేది కూడా మనం జనరేట్ చేసి చూడొచ్చు ఈ ప్రాజెక్ట్కి. ఓకే, సో యాంగులర్ ప్రాజెక్ట్కి. సో ఇప్పుడు అదంతా చూద్దాం మనం. సో యాంగులర్లో వచ్చేసరికి మనకి సో 3 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో యాంగులర్ డాట్ జేసన్కి వెళ్దాం. యాంగులర్ డాట్ జేసన్కి వెళ్తే మీకు ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ తెలుసు ఇప్పటి వరకు? బిల్డ్ కాన్ఫిగరేషన్, ఓకే, బిల్డ్ కాన్ఫిగరేషన్ ఒకటి తెలుసు మనకి. నెక్స్ట్ సర్వ్ అంటే రన్ చేసే కాన్ఫిగరేషన్, మనం అప్లికేషన్ లోకల్ ఎన్వైర్న్మెంట్లో రన్ చేస్తాం కదా ఎన్జీ సర్వ్ అని. సో అట్లా 2 కాన్ఫిగరేషన్స్ చూసాం ఇప్పటి వరకు. ఓకే, సో ఒకటి బిల్డ్ కాన్ఫిగరేషన్ చూసాం ఇప్పటి వరకు. సో నెక్స్ట్ సర్వ్ అంటే మన లోకల్లో రన్ చేసే కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ 2 కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో మూడో కాన్ఫిగరేషన్ అంటే టెస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇది థర్డ్ కాన్ఫిగరేషన్ యాంగులర్లో. సో ఈ థర్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే మనం యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసినప్పుడు మన ప్రాజెక్ట్ని సో యూనిట్ టెస్ట్ మోడ్లో రన్ చేయడం అనమాట. సో ఈ టెస్ట్ కేసెస్, ఈ టెస్ట్ కాన్ఫిగరేషన్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ స్పెక్ ఫైల్స్ ఉన్నాయి కదా, స్పెక్ డాట్ టీఎస్ ఆరెంజ్ కలర్లో ఉండే స్పెక్ డాట్ టీఎస్ ఫైల్స్ అన్నీ యూనిట్ టెస్ట్ కేస్ ఫైల్స్. ఓకే, సో మనం ఎప్పుడైతే సో యాంగులర్ డాట్ జేసన్లో ఉండేటువంటి ఈ టెస్ట్ కాన్ఫిగరేషన్ని రన్ చేస్తామో మనకి ఈ స్పెక్ ఫైల్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ స్పెక్ ఫైల్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ సక్సెస్ అయినాయి ఆ రిపోర్ట్ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్డ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి మనం యాంగులర్ అప్లికేషన్ని బిల్డ్ చేసి అవుట్పుట్ ఆర్టిఫాక్ట్స్ మనం జనరేట్ చేయొచ్చు. సర్వ్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి మన అప్లికేషన్ని బిల్డ్ చేసిన ఫైల్స్ని రన్ చేసి లోకల్లో చెక్ చేసుకోవడానికి ఇది సర్వ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఎన్జీ సర్వ్, ఇదేమో ఎన్జీ బిల్డ్. సో అదే మనకి ఇక్కడ ఇది టెస్ట్ కాన్ఫిగరేషన్, ఎన్జీ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్ కాన్ఫిగరేషన్ ఎందుకు అంటే సో మన యాంగులర్ అప్లికేషన్స్ని టెస్ట్ చేసుకొని సో కోడ్ కవరేజ్ ఎంత ఉందో చూసుకోవడానికి మనం ఈ టెస్ట్ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దాం అంటే సో మనకి యాప్ డాట్ టీఎస్ అనే ఫైల్ ఉంది. నెక్స్ట్
చైల్డ్ డాట్ టీఎస్ అనే రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు కాంపోనెంట్స్ కూడా ఎంటీగా ఉన్నాయి, ఇందులో మనం ఏం రాయలేదు, ఇవి ఫ్రెష్ కాంపోనెంట్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక యూనిట్ టెస్ట్ కేస్ ఫైల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక యూనిట్ టెస్ట్ కేస్ ఫైల్ ఉంది, టోటల్ 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని టెస్ట్ ప్రాజెక్ట్ రన్ చేద్దాం. ఎన్జీ టెస్ట్, ఇది ఎక్కడ ఉంది, చేంజ్ డిటెక్షన్ డెమో. ఓకే, రైట్, ఎన్జీ టెస్ట్. ఈ ఎన్జీ టెస్ట్ రాసినప్పుడు అన్ని కాంపౌండ్స్ లో ఉన్న టెస్ట్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎంటైర్ అప్లికేషన్. ఎంటైర్ అప్లికేషన్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇది యాప్ మోడల్ లోడ్ అయింది కదా, ఫస్ట్ మనకి ఎన్జీ సర్వర్ అన్నప్పుడు మెయిన్ అప్లికేషన్ HTML షో చేయడానికి. అవును అవును. దీంట్లో లోడ్ అవ్వడం ఏం లేదు, దీనిలో మనకి టెస్ట్ రిపోర్ట్ కనిపిస్తుంది. సో ఎంటైర్ అప్లికేషన్ కి టెస్ట్ రిపోర్ట్ అన్నమాట. టెస్ట్ రిపోర్ట్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఇందులో సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఏం జరిగింది, ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. సో ఎక్స్పెక్టెడ్ వెల్కమ్ టు కంటైన్ హెలో చేంజ్ డిటెక్షన్ డెమో. ఓకే, సో ఈ టెస్ట్ కేస్ ఎందుకు ఫెయిల్ అయింది, మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరిగింది, ఇది ఎందులో ఫెయిల్ అయింది, షుడ్ రెండర్ టైటిల్. ఓకే, వెల్కమ్, ఎక్స్పెక్టెడ్ వెల్కమ్. సో యాప్లో షుడ్ రెండర్ టైటిల్ యూనిట్ టెస్ట్ కేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, షుడ్ రెండర్ టైటిల్ టెస్ట్ కేస్ ఇది. ఓకే, ఈ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఈ టెస్ట్ కేస్ ఎందుకు ఫెయిల్ అయింది, సో మనకి H1 ట్యాగ్ ఉంది. సో ఈ H1 ట్యాగ్లో ఈ టైటిల్ ఉండాలి అని చెప్పేసి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ టైటిల్ని మనం మార్చాం. సో ఇక్కడ app.htmlలో సో ఇక్కడ H1 టైటిల్ ఉంది కదా, H1 టైటిల్లో query selector.h1 టు కంటైన్ హెలో చేంజ్ డిటెక్షన్ డెమో, దీన్ని మనం మార్చామన్నమాట. సో స్టార్టింగ్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది, సో దాన్ని మనం మార్చాం. ఇప్పుడు చూడండి, అన్నీ సక్సెస్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, యాప్ కాంపోనెంట్లో 2 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. నెక్స్ట్ చైల్డ్ కాంపోనెంట్లో ఒక టెస్ట్ కేసు ఉంది. సో 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఓకే, సో యూనిట్ టెస్ట్ పాస్ అయినాయి. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం ఏంటి, ఈ సపోజ్ ఎవరైనా కొత్తగా వచ్చిన డెవలపర్ కానీ ఎవరైనా సో ఈ టైటిల్ చేంజ్ చేస్తారనుకోండి. సో ఈ టైటిల్ మనం ఇందాక వెల్కమ్ అని పెట్టాం కదా, ఈ టైటిల్ వెల్కమ్ అని చేంజ్ చేసినప్పుడు సో యూనిట్ టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది చూసారా. సో అంటే ఇక్కడ మనం ఏదైనా రెస్పెక్టివ్ కోడ్ అనేది ఇంటెన్షనల్గా మార్చినప్పుడు, ఓకే, సో అది రిక్వైర్మెంట్ ప్రకారం మనం మార్చినప్పుడు సో మనం ఏం చేయాలి, సో రిక్వైర్మెంట్లో మార్చినప్పుడు మనం టెస్ట్ కేసెస్ కూడా మాడిఫై చేసుకోవాలి, లేదంటే ఫెయిల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి వాంటెడ్లీ మనం వెల్కమ్ అని మార్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి నేను సో ఎక్స్పెక్టేషన్ వచ్చేసి వెల్కమ్ అని పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ టైటిల్లో వెల్కమ్ ఉంది, ఇక్కడ కూడా మనం వెల్కమ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం కాబట్టి సక్సెస్ అయింది అది. సో ఇట్లా మనం వాంటెడ్లీ లాజిక్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ మాడిఫై చేసినప్పుడు యూనిట్ టెస్ట్ కేసెస్ కూడా మాడిఫై చేయాలి. సో దానివల్ల ఏమవుతుంది, సో మొత్తం యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందని చెప్పేసి యూనిట్ టెస్ట్ కేసెస్లో మనకి అన్ని సక్సెస్ అయినప్పుడు తెలుస్తుంది. అట్లా కాకుండా మీరు బై మిస్టేక్ ఇక్కడ సో వాంటెడ్లీ కాకుండా బై మిస్టేక్ చూసుకోకుండా సో అట్లా 1 అని పడింది, సో మీరు చూసుకోలేదు అది. సో చూసుకోకుండా మీకు అదేంటి ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది చూసుకోకపోతే. ఓకే, సో మనకేం జరుగుతుంది, ఇక్కడ యూనిట్ టెస్ట్ కేసెస్లో అది ఫెయిల్ అవుతుంది అనమాట. ఫెయిల్ అవ్వట్లేదు అంటే కంటెంట్స్ ఉంది కదా, మేబీ దానివల్ల ఏమో. ఓకే, మధ్యలో పెడదాం. ఓకే, ఫెయిల్ అయింది.
సో ఇట్లా మనకేంటంటే బై మిస్టేక్ ఏదన్నా లాజిక్ మారినా కానీ లేదా యూజర్స్ తెలియక లాజిక్ మార్చినా కానీ దాని రిలేటెడ్ యూనిట్ టెస్ట్ కేసు అప్డేట్ చేయకపోతే సో మనకి ఇట్లా సో ఎర్రర్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా మనకి ఏంటంటే సో ఇది ప్రొడక్షన్కి వెళ్ళక ముందే మనకి ఎర్రర్స్ అనేవి తెలుస్తాయి. సో దట్ మనం క్విక్గా ఫిక్స్ చేసి పంపించుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం టెస్ట్ కేసెస్ యూజ్ చేస్తాం మనం యాంగులర్లో. సో ఇప్పుడు ఏంటి అంటే సో దీనిలో మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ లెవెల్, సో టెస్ట్ కేసెస్ కాంపోనెంట్ లెవెల్లో రాస్తాం. ఓకే, సో కాంపోనెంట్ లెవెల్లో రాస్తాం. సో ఈ కాంపోనెంట్ లెవెల్లో రాసినప్పుడు ఏం జరుగుతుంది, కాంపోనెంట్ లెవెల్లో సో ఇప్పుడు ఈ కాంపోనెంట్లో ఎటువంటి సర్వీసెస్ వాడలేదనుకో, సో ఎటువంటి సర్వీసెస్ ఎక్స్టర్నల్ సర్వీసెస్ కానీ ఇంటర్నల్ సర్వీసెస్ కానీ ఏవి వాడని కేసులో, ఓకే, సో నో సర్వీసెస్, ఓకే, సో నో ఏపీఐ కాల్స్. ఓకే, సో ఇది వచ్చేసి ప్యూర్ కాంపోనెంట్ లెవెల్ టెస్ట్ కేసెస్ చూద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్లో వచ్చేసి సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు, ఓకే, సో విత్ సర్వీసెస్. ఓకే, ఇది సెకండ్ లెవెల్. ఓకే, ఫస్ట్ లెవెల్ మనకి ఈ లెవెల్ అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి, మనం ఒక కాంపోనెంట్ తీసుకొని అందులో మెథడ్స్ పెట్టేసి, సో మెథడ్స్ కానీ ఫార్మ్స్ కానీ ఏదైనా మనం సో ఆ కాంపోనెంట్ వరకు సో ప్యూర్ కాంపోనెంట్ లెవెల్ మనం టెస్ట్ కేసెస్ రాద్దాం ఫస్ట్. ఓకే, సో సర్వీసెస్ ఏపీఐస్ ఏమీ లేకుండా. సో నెక్స్ట్ ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్కి వెళ్దాం. సో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కాంపోనెంట్స్ విత్ సర్వీసెస్. ఓకే, కాంపోనెంట్స్ విత్ సర్వీసెస్. సో ఇది సెకండ్ లెవెల్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ వచ్చేసరికి కాంపోనెంట్ సో విత్ సర్వీసెస్, సో విత్ సర్వీసెస్ తర్వాత విత్ ఏపీఐస్. ఓకే, విత్ ఏపీఐ కాల్స్. సో ఇట్లా 3 లెవెల్స్ ఉంటాయి. సో ఈ 3 లెవెల్స్ తర్వాత ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి కాంపోనెంట్స్ విత్ ఆల్ దిస్, ఇవన్నీ యూజ్ చేస్తూ, ఓకే, సో విత్ HTML టెస్టింగ్. ఓకే, సో HTMLలో ఉండే ట్యాగ్స్ ఇప్పుడు మనం ఏంటి, సో ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ నౌ చూసిన టెస్ట్ కేసులో H1 ట్యాగ్లో ఏముంది, సో దాని టెక్స్ట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసాం కదా. సో అది HTML లెవెల్ టెస్టింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే సో మనం కాంపోనెంట్లో ఉన్న ఒక మెథడ్ని సో మనం డైరెక్ట్గా టైప్ స్క్రిప్ట్లో ప్రోగ్రామాటిక్గా కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్లా కాకుండా దాన్ని బటన్ క్లిక్ మెథడ్ అనుకో అది. సో బటన్ HTMLలో ఉన్న బటన్ని రీడ్ చేసి ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఆ మెథడ్ని ట్రిగర్ చేయొచ్చు. ఓకే, సో విత్ HTML లెవెల్ టెస్టింగ్ వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్ అవుతుంది. సో ఇట్లా 4 డిఫరెంట్ స్టేజెస్లో మనం యూనిట్ టెస్టింగ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ లెవెల్ టెస్టింగ్ వచ్చేసరికి కాంపోనెంట్ లెవెల్ రాద్దాం ఇప్పుడు. సో ఈ కాంపోనెంట్ లెవెల్ రాసేటప్పుడు సో ఇక్కడ మనం కొన్ని చూద్దాము. ఈ కాంపోనెంట్ లెవెల్ ప్రోగ్రామింగ్ రాస్తూనే సో యూనిట్ టెస్ట్ కేసెస్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు ఇవన్నీ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సో ఇప్పుడు మనకి సరే చైల్డ్ తీసుకుందాం. ఈ చైల్డ్లో సో ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్ ప్యూర్గా మనకు అర్థం అవడానికి. సో ఇది మొత్తం తీసేద్దాం, ఇవన్నీ మనకొద్దు. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఏముంది మనకి, ఇక్కడ జస్ట్ డిస్క్రైబ్ అనేది మనకి టెస్ట్ సూట్ అనమాట. ఓకే, ఈ టెస్ట్ సూట్లో మనకి ఈ చైల్డ్ 1 అనేది ఇక్కడ ఏంటి అంటే సో మనం చైల్డ్ 1 అనే దానికి మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నాం ఇక్కడ. ఓకే, సో చైల్డ్ 1 అనే దానికి టెస్ట్ కేసెస్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రాయాలి. సో ఈ టెస్ట్ సూట్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు, కానీ కాంపోనెంట్కి మ్యాచ్ అవుతూ ఇవ్వాలి. ఓకే, ఈ టెస్ట్ సూట్ నేమ్. సో ఈ టెస్ట్ సూట్లో మనం ఇప్పుడు ఏంటి, చైల్డ్ 1లో ఏం లేదు, సో దీనిలో కూడా ఏం లేదు. ఓకే, సో ఈ కాంపోనెంట్లో మనం ప్రస్తుతానికి ఏంటంటే ఒక మెథడ్ రాద్దాం.
చెక్ ఫర్ ఓటింగ్. సో ఈ ఓటింగ్ అంటే ఎలక్షన్ ఓటింగ్కి మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి. జస్ట్ దీనికి మనం ఏజ్ పంపించాలి కదా. సారీ, ఇక్కడ ఇంటి కాదు కదా, C# సింటాక్స్ అది. ఓకే, సో ఏజ్ ఈక్వల్ టు నంబర్. సో ఏజ్ ఆఫ్ టైప్ నంబర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. రిటర్న్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇట్లా మనం ఒక మెథడ్ పెట్టుకుందాం. రియల్ టైమ్ లో కూడా ఇప్పుడు మనం టైప్ చేయకుండానే వస్తున్నాయి కదా ఎల్స్ కండిషన్. అది మీ రియల్ టైమ్ లో అది ఆ లాంగ్వేజెస్ ఇన్స్టాల్ చేసుకుంటే వస్తున్నాయా? వస్తున్నాయి, యా, రియల్ ప్రాజెక్ట్ లో కూడా వస్తాయి ఇలాగే. వస్తున్నాయి కదా. ChatGPT ఇది AI పవర్డ్ టూల్ అన్నారు కదా, సో ఇది యా, యా. దాని గురించి మనకి వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఈ టెస్ట్ కేసెస్ F అంటే ఫోకస్డ్ అనమాట. ఫోకస్డ్ అని పెడితే ఈ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏదన్నా ఈ టెస్ట్ సూట్ లోపల మనం టెస్ట్ కేస్ రాయాలి అంటే ఇట్ అని పెడతాం. ఓకే, చెక్ ఓటింగ్ ఎలిజిబిలిటీ. ఓకే, దీనికి వచ్చేసి మనం ఒక మెథడ్ రాసుకోవాలి. చెక్ ఫర్ ఓటింగ్ అనే దానికి మనకి కాంపోనెంట్ ఇన్స్టెన్స్ కావాలి కదా. కాంపోనెంట్ ఇన్స్టెన్స్. ఓకే, కాంపోనెంట్ ఇన్స్టెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టెంట్ ఏజ్ ఈక్వల్ టు, సో మనం 20 సమ్ ఏదో ఒక ఏజ్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం కాన్స్టెంట్ రిజల్ట్ ఈక్వల్ టు child1 డాట్ చెక్ ఫర్ ఏజ్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇలా ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే, సో మనకేంటి ఇప్పుడు మొత్తం ప్లెయిన్గా చూద్దాము అని చెప్పేసి ఇలా చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ ఏంటి, సో ఇక్కడ ఫస్ట్ మనం అరేంజ్ చేసాము. ఓకే, సో నెక్స్ట్ మనం కాల్ చేసాము, నెక్స్ట్ అసెట్ చేయాలి. సో అసెట్టింగ్ అంటే, సో ఈ టెస్ట్ కేసులో మనకి కావలసిన రిజల్ట్ వచ్చిందా లేదా అని టెస్ట్ కేస్ని సక్సెస్ చేయాలా లేదా ఫెయిల్ చేయాలా అనేది సో మనం ఇక్కడ అసర్షన్ అంటాం. ఓకే, సో అసెట్ డాట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఇట్ అంటే అది ఇఫ్ కండిషన్ లాగానది. ఇట్ అంటే ఇది ఒక టెస్ట్, ఒక యూనిట్ టెస్ట్ కేస్ అన్నట్టు. యూనిట్ టెస్ట్. ఈ టెస్ట్ సూట్ లో ఉన్నటువంటి మనకు ఒక యూనిట్ టెస్ట్ ఇది. ఓహో, ఓకే, సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, సో ఎక్స్పెక్ట్ చేసింది రిజల్ట్. సో మనం ఈ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసాము. సో అది ఏముండాలి మనకి, సో టు బి అనొచ్చు. ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయో. సో టు బి క్లోజ్ టు బి డిఫైన్డ్, టు బి ఫాల్స్, టు బి ఫాల్సీ. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ అన్ని రకాలు మనం మన డేటాని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈక్వల్ టు కంటైన్. ఓకే, సో మ్యాచ్ త్రో, ఇవన్నీ యూజ్ చేయొచ్చు మనం. ఓకే, సో నిదానంగా ఒక్కొక్కటి చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది,
ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఒకటే టెస్ట్ కేసు ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటే, సో మనం ఇక్కడ ఎఫ్ అని పెట్టాం కదా, ఫోకస్డ్ అంటే, సో మనకి ఈ ఒక్క సూట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది ఎఫ్ అని పెడితే, మిగిలినవన్నీ అప్లికేషన్లో ఉన్నవన్నీ సో ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. సో మనకేంటి క్విక్గా ఇది ఒకటే మనం చెక్ చేయాలి అనుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఎఫ్ అని పెట్టాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి దీనిలో కూడా సపోజ్ 2-3 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకో, సో దీనికి ఇట్కి ముందు కూడా ఎఫ్ అని పెడితే సో ఆ ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది టెస్ట్ కేసెస్లో కూడా. ఓకే, సో ఇక్కడ ఈ టెస్ట్ కేసులో చూస్తే మనకి సో ఈ ఎక్స్పెక్ట్ అనేది ఏంటి అంటే సారీ, సో ఈ ఎక్స్పెక్ట్ అనేది ఏంటి అంటే మనకి రిజల్ట్ని సో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటో చెప్తున్నాం అనమాట. ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ సో ఇది అనుకుంటున్నాను, సో ఇది వస్తేనేమో ఈ టెస్ట్ కేస్ సక్సెస్ అవుతుంది. సో అట్లా కాకుండా సో మనం ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ 20 అంటే ఏంటి మన లాజిక్ ప్రకారం, సో ఇక్కడ సో 20 అంటే సో ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ కదా, సో అట్లా కాకుండా మనం మన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది అనుకో 20 అని ఇచ్చినప్పుడు సో ఇది ఎక్స్పెక్ట్ చేసాం అనుకో, సో ఇక్కడ వచ్చేదేమో ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని వస్తుంది, ఇక్కడేమో మనం వేరేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సో అందుకని టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది 2B అనేది మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నామో అది ఇక్కడ పెట్టాలి. సో మనకి ప్రోగ్రామింగ్ త్రూ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని ఇక్కడ పెట్టాలి. ఓకే, ఈ టెస్ట్ కేసు అర్థమైందా? యా అర్థమైంది. అక్కడ ఇట్లోపల చెక్ ఓటింగ్ ఎలిజిబిలిటీ అని రాస్తారు కదా, అది మనకి నచ్చింది రాసుకోవచ్చా లేకపోతే? మనకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఈ నేమ్ మనకు నచ్చింది రాయాలి. సో ఈ నేమ్ అనేది ఎలా రాసుకోవాలి అంటే దీని లోపల మనం ఏం చేస్తున్నామో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఇవ్వాలి. యా యా టెస్ట్ కేస్ నేమ్ యా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇది ఓకే ఇది రైట్ కదా, సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ మెథడ్కి కావాల్సినటువంటి టెస్ట్ కేస్ మొత్తం రాసామా? రాయలేదు. ఏం రాయలేదు, ఏం మిగిలిపోయింది చెప్పగలుగుతారా? గ్రేటర్ దెన్ 18 రాస్తాము, లెస్ దెన్ 18 కి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అని రావాలి కదా. రైట్, అంటే ఇప్పుడు మనము హాఫ్ ఆఫ్ ది మెథడ్కి టెస్ట్ కేస్ రాసాం, ఇంకో హాఫ్ ఆఫ్ ది మెథడ్కి టెస్ట్ కేస్ రాయలేదు. అంటే సో మనం ఇక్కడికి వెళ్ళేసి మనం ఈ పార్ట్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసాం ఇప్పుడు. ఓకే, సో ఈ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయలేదు ఇంకా. ఓకే, యూనిట్ టెస్ట్ కేసు యూజ్ చేసి ఈ పార్ట్ని కాల్ చేయలేదు. సో అది మనం ఇప్పుడు ఏంటంటే ఇది చిన్న మెథడ్, ఒక చిన్న ప్రాజెక్టు, 1-2 ఫైల్స్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకు చూడగానే అర్థమైపోయింది. ఓకే, సో ఇట్లా చూడగానే అర్థమైపోయింది కదా, కానీ మనకి రియల్ టైంలో ఎలా చూస్తాము అంటే సో కోడ్ కవరేజ్ అని ఉంటుంది అనమాట. కోడ్ కవరేజ్, సో ఇప్పుడు ఈ మెథడ్లో ఎంత కోడ్ కవర్ అయింది? సో 50% ఆఫ్ ది కోడ్ కవర్ అయింది. సో ఇంత కోడ్ కవర్ అయింది, సో నెక్స్ట్ 50% ఆఫ్ ద కోడ్ కవర్ అవ్వలేదు. ఓకే, సో కోడ్ కవరేజ్ అంటే యూనిట్ టెస్ట్ కేసెస్లో సో ఎంత కోడ్ కవర్ చేశారు మీరు యూనిట్ టెస్ట్ కేసెస్లో అంటే, సో మీరు టెస్ట్ కేస్ యూజ్ చేసి మీ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఎంత కోడ్ని వ్యాలిడేట్ చేశారు లేదా చెక్ చేశారు అనేది కోడ్ కవరేజ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం కోడ్ కవరేజ్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ పార్ట్ కవర్ అవ్వలేదని, సో ప్రోగ్రామాటిక్గా కూడా ఆ పార్ట్ కవర్ అవ్వలేదని. ఓకే ఏంటిది? ఓకే ఓకే, సో ఇది చూద్దాం ఇప్పుడు సో మనం ఏం చేద్దామంటే సో ఎన్జీ టెస్ట్, సో ఎన్జీ టెస్ట్ అనే దానికి మనం సో డాష్ కోడ్ కవరేజ్, సో కోడ్ కవరేజ్ అనేది ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీంట్లో ఇప్పుడు మనం కోడ్ కవరేజ్ అనే పారామీటర్ ఇస్తే ఏం జరుగుతుందంటే సో ఇది మనకి కోడ్ కవరేజ్ రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఈ స్పెసిఫై లో మన డీబగ్ కూడా చేయొచ్చా? డీబగ్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకి సో ఒక మెథడ్ సక్సెస్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకి రిపోర్ట్ వచ్చింది, కోడ్ కవరేజ్ ఎంత అయింది ఏంటి అనేది మొత్తం కోడ్ కవరేజ్ వచ్చింది. సో ఈ కోడ్ కవరేజ్లో మనం ఇక్కడ ఈ పర్సంటేజ్ చూస్తే ఏ లైన్ కవర్ అయింది ఏ లైన్ కవర్ అవ్వలేదు తెలియదు కదా. సో మన ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎన్జీ బిల్డ్ అన్నప్పుడు డిస్ట్ ఫోల్డర్ ఎలాగైతే జనరేట్ అవుతుందో సో ఎన్జీ టెస్ట్ కోడ్ కవరేజ్ అన్నప్పుడు కవరేజ్ ఫోల్డర్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ కవరేజ్ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం.
ఓకే, ఇది వచ్చేసి కోడ్ కవరేజ్ ఫోల్డర్. ఈ కోడ్ కవరేజ్ ఫోల్డర్లో మీకు index.html అనే ఒక ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఈ కోడ్ కవరేజ్లో index.html అనే ఒక ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ చూసారా? సో మనకి కోడ్ కవరేజ్ ఇక్కడ చూడండి. సో app1 చైల్డ్. సో ఈ app1 చైల్డ్.ts లో సో ఇప్పుడు చూడండి మనకి ఎంత కోడ్ కవర్ అయింది. సో 80% ఆఫ్ ది కోడ్ కవరేజ్, మనకి 80% కోడ్ కవరేజ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ బ్రాంచెస్లో చూసా మనకి ఇందాక అనుకున్నాం కదా. సో హాఫ్ ఆఫ్ ది బ్రాంచ్ వర్క్ కవర్ అయింది, ఇంకా రిమైనింగ్ హాఫ్ మనకి కవర్ అవ్వలేదు. సో బ్రాంచెస్లో చూస్తే మనకి 50% మాత్రమే కవర్ అయింది. ఇక్కడ ఫంక్షన్స్ చూడండి. సో ఫంక్షన్స్ 100% కవర్ అయింది, అంటే ఒకటే ఫంక్షన్ ఉంది, ఆ ఒక ఫంక్షన్ని కాల్ చేసాం. ఓకే, సో ఇట్లా ఫంక్షన్స్ 100% కవరేజ్ ఉంది. సో లైన్స్ చూడండి, నెంబర్ ఆఫ్ లైన్స్. సో మొత్తం టోటల్ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే మనం 3 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏంటి 4 లైన్స్ ఆఫ్ కోడింగ్ ఉంటే సో 3 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇక్కడ 75% ఆఫ్ లైన్ కవరేజ్. ఓకే, ఫంక్షన్ కవరేజ్ 100, బ్రాంచ్ కవరేజ్ 50%, స్టేట్మెంట్ కవరేజ్ 80%. ఓకే, సో ఇట్లా మనము కోడ్ కవరేజ్ చూడొచ్చు. సో ఇది ఏమేం ఫైల్స్కి చూడొచ్చు అంటే మీ అప్లికేషన్లో ఉన్న అన్ని స్పెక్ ఫైల్స్కి ఇది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చైల్డ్ 1కి కోడింగ్ రాస్తున్నాం కదా ఇక్కడ ఇది. సో నెక్స్ట్ ఇది app.tsకి. ఓకే, app.tsలో సో ఈ అప్డేట్ డేటా అనేది కవర్ అవ్వలేదు. సో అందుకని సో ఇక్కడ బ్రాంచెస్ ఏం లేవు, ఇఫ్ కండిషన్లో ఈ స్విచ్ కండిషన్లో బ్రాంచెస్ ఏం లేవు, అందుకని 100% వచ్చింది. సో ఫంక్షన్ కవరేజ్ 0 చూడండి. సో మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ని యూనిట్ టెస్ట్ కేసులో రాయలేదు. ఓకే, సో ఇట్లా మనం కోడ్ కవరేజ్ చూసుకొని ఏది కవర్ అయింది ఏది కవర్ అవ్వలేదో చెక్ చేసుకొని మనం కోడ్ కవరేజ్ 100% వచ్చేటట్లు రాసుకుంటాం. ఓకే, కంపెనీస్లో మినిమం 80% కవరేజ్ అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఇదే మనం ఏం చేద్దామంటే 100% చేయడానికి ఇది ట్రై. ప్రాజెక్ట్ మొత్తం కదా, ఇది ఓన్లీ యాప్ ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు మీది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మొత్తం మొత్తం ఇది ఉంది. అంటే ఇప్పుడు మనం ఇది ఏ ప్రాజెక్ట్కి నిన్న కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్కి రన్ చేస్తున్నా. ఇందులో మనకి ఆ ప్రొడక్ట్ ఓహో, అవన్నీ ఓహో. ప్రాక్టీస్ చేసినవన్నీ లేవు ఇందులో. ఓహో, ఓకే ఓకే, కొత్తగా చేసిన. ఓకే ఓకే. ఓకే, సో దీనిలో మనం కొత్తగా చేసిన కవరేజ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది? అది ఏంటి? కవరేజ్ అని ఉంది కదా, ఇది కవరేజ్. మా దాంట్లో కూడా ఉంటుందా? మీ దాంట్లో ఉండదు. మీరు ఇది NG టెస్ట్ డాష్ డాష్ ఈ కోడ్ కవరేజ్ అని రన్ చేస్తేనే అది జనరేట్ అవుతుంది. NG డాష్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే NG టెస్ట్ డాష్ డాష్ కోడ్ కవరేజ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆ ఫోల్డర్ జనరేట్ అవుతుంది. ఓకే. ఓకే, సో మీరు ఇది ఓపెన్ చేసి కోడ్ కవరేజ్ చూసుకోవచ్చు, ఎంత కవరేజ్ ఉంది ఏంటి అనేది. దాన్ని బట్టి కోడింగ్ మళ్ళీ యూనిట్ టెస్ట్ కేసెస్ మాడిఫై చేసుకొని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం సో మన యూనిట్ టెస్ట్ కేసులో మనం 80% కవర్ చేసాము. 100% కవరేజ్ తీసుకురావడానికి ట్రై చేద్దాము. సో దీనిలో మనం ఇప్పుడు ఏం చేసాము? సో ఎలిజిబిలిటీ, ఓటింగ్ ఎలిజిబిలిటీ, ఇది ఎలిజిబిలిటీ ఎస్కి టెస్ట్ చేసాం. ఓకే, ఎలిజిబిలిటీ నోకి టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ ఎస్కి టెస్ట్ చేసాం. ఇప్పుడు నోకి టెస్ట్ చేద్దాం. ఓకే, ఎలిజిబిలిటీ నోకి. సో ఎలిజిబిలిటీ నో అంటే మనం 10 years ఇద్దాం. సో 10 yearsకి ఎలిజిబిలిటీ నో వస్తుంది కదా. సో నో వచ్చినప్పుడు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అనే రావాలి మెసేజ్. ఓకే, ఇక్కడ వెళ్ళేసి దీంట్లో ఇంకొక మెథడ్ రాయలేమా దాంట్లోనే? ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా జావా కానీ .NET కానీ సింగిల్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి. ఓకే, ఒక్క ఫంక్షన్ వచ్చేసి ఒక పనే చేసేటట్టు చేయాలి. ఓకే, రాసారా కింద? ఓకే ఓకే, సో ఏదైనా మనకి జావా .NET ఏ ప్రోగ్రామింగ్ వరల్డ్ మొత్తంలో సో ఒక ఫంక్షన్ ఒక పనే చేసేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసరికి సో ఇది చెక్ ఎలిజిబిలిటీ ఎస్ని కవర్ చేస్తుంది, ఇది చెక్ ఎలిజిబిలిటీ నోని కవర్ చేస్తుంది. సో మీరు అన్నట్టు మనం సో ఈ 10 ఇచ్చి మళ్ళీ మనం సేమ్ కోడ్ ఇందులో కూడా రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు, తప్పేం లేదు, వర్క్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది స్టాండర్డ్ కాదండి. ఇది అర్థమైంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి కవరేజ్ 100% వచ్చింది. ఓకే, సో మనం ఇప్పుడు వెళ్ళేసి మన కోడ్ కవరేజ్ టూల్ని రీలోడ్ చేద్దాం.
ఓకే, సో 100% కవరేజ్ వచ్చేసింది. ఓకే, దీని లోపలికి వెళ్తే సో ఇక్కడ చూడండి మొత్తం అంతా కవర్ అయినట్టు చూపిస్తుంది. కవర్ లేదు అన్నట్టు, కవర్ అవ్వలేదు అన్నట్టు ఏమీ లేదు. ఓకే, సో ఇట్లా మనం కోడ్ కవరేజ్ చూస్తూ టెస్ట్ కేసెస్ రాయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ లెవెల్ అర్థమైంది కదా. యా. Yeah. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే సో దీనిలో వచ్చేసి మనకి బేసిక్ లెవెల్ కదా. సో దీనిలో మన ఇది ఫ్రెష్ ప్రాజెక్ట్ కదా. మన పాత ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం సైన్ అప్ ఫామ్ రాసాం కదా, ఆ సైన్ అప్ ఫామ్కి చూద్దాము. ఇది మన పాత ప్రాజెక్ట్. ఈ పాత ప్రాజెక్ట్లో కాంపోనెంట్స్లో ఇది ఓన్లీ పిఎస్ ఫైల్ కవర్ చేస్తుందా, హెచ్టిఎంఎల్ ఫైల్ లైన్స్ కూడా కవర్ చేస్తుంది? ఇది కోడ్ కవరేజ్లో HTML ఇంక్లూడ్ అవ్వదు, ఓన్లీ టైప్ స్క్రిప్ట్. ఓన్లీ టైప్ స్క్రిప్టే కదా. యాంగులర్లో వచ్చేసరికి యూనిట్ టెస్ట్ కేసెస్ మనం ఓన్లీ టైప్ స్క్రిప్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే. ఓకే, ఇక్కడ సైన్ అప్ ఫామ్ ఉంది కదా. ఈ సైన్ అప్ ఫామ్లో మనకేంటి, మనం మంచిగా ఈ కంట్రోల్స్ ఇవన్నీ రాసాం కదా. సో ఈ ఫామ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా. సో ఈ ఫామ్ కంట్రోల్స్ ఉన్నప్పుడు ఎలా యూనిట్ టెస్ట్ కేసెస్ చేస్తాం. సో ఇదైతే మనం ఇప్పుడు చూసింది అయితే, సో ఇప్పుడు చూసిన ఈ యూనిట్ టెస్ట్ కేసు ఇప్పుడు మీకు ఒక కాంపోనెంట్లో సో మీకు ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నా కానీ యూనిట్ టెస్ట్ కేసు రాయడం సేమ్ ఇంతే. సో ఇప్పుడు మీకు ఒక మెథడ్ ఉంది, దానికి పారామీటర్స్ ఉన్నాయి. సో మీరు ఆ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నారు. సో ఆ మెథడ్ని కాల్ చేసేటప్పుడు దానికి కావాల్సినటువంటి పారామీటర్స్, ఆ డేటా అంతా ఇక్కడ అరేంజ్ చేయాలి. ఓకే, సో ఇట్లా ఎన్ని మెథడ్స్ వచ్చినా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కాంపోనెంట్ లెవెల్ అంటే, సో ఈ కాంపోనెంట్లో ఇప్పుడు మనకి ఇందులో ఫామ్ ఉండొచ్చు. ఫామ్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇందులో సపోజ్ యాడ్ 2 numbers. సో యాడ్ 2 numbers అని ఉంది. సో దీనికి మీరు టెస్ట్ కేసు రాయగలుగుతారా లేదా? ఇప్పుడు రాయగలుగుతారు కదా. సో ఇట్లా మనకి దీనిలో వచ్చేసి సపోజ్ ఇంకా మనం నార్మల్ మెథడ్స్ ఎన్ని రాసినా మనకి డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. ఓకే, సో కాంపోనెంట్ లెవెల్లో ఇట్లా నార్మల్ మెథడ్స్ ఎన్ని ఉన్నా కానీ సో మీరు రాయాల్సినటువంటి యూనిట్ టెస్ట్ కేసెస్ ఇలాగే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీరు దాన్ని సో యాడ్ 2 numbers అన్నారు కదా. సో యాడ్ 2 numbersకి సో ఇక్కడ మీరు టైటిల్ దానికి తగ్గట్టు పెట్టుకోండి. సో ఎడిషన్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ మీరేంటి, సో నంబర్ ఫస్ట్ నంబర్. ఓకే, ఫస్ట్ నెంబర్ అది. నెక్స్ట్ ఇది సెకండ్ నెంబర్. సో ఈ 2 numbers-ని యాడ్ అనే దానికి పంపించాలి. సో యాడ్ అనే దానికి ఫస్ట్ కామా సెకండ్. సో ఇట్లా మీకు రిజల్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రిజల్ట్ ఏమవ్వాలి, ఇక్కడ ఏం పెట్టాలి చెప్పండి? 10 ఉండాలి. 20. ఓకే, రెండింటిని సమ్ చేస్తే 20 కదా. 20. సో ఇట్లా సో మీకు 2b అని చెప్పేసి 20 వాడచ్చు. సో నెక్స్ట్ మీరు సో 2 = 20కి ఈక్వల్ అవ్వచ్చు. సపోజ్ మీకు ఇక్కడ దీనిలో వచ్చేసి నేను ఒక లాజిక్ పెట్టాను. సో ఇవి నల్లబుల్ అనమాట. సో ఒక నంబరే సెకండ్ నంబర్ ఆప్షనల్ పెడతా. సో నా లాజిక్ ఇలా ఉందనుకుందాం. సపోజ్ సెకండ్ నంబర్ ఆప్షనల్ ఉంది. సో ఇఫ్ b = undefined అయితే ఓకే, సో రిటర్న్ నల్ అంటాను. ఓకే, సో లేకపోతేనే నేను సమ్ చేస్తాను. ఓకే, నేను ఇలా రాశాను యాడ్ 2 numbers-ని. సో ఇలా రాశాను. ఇలా రాసినప్పుడు మనకి ఇక్కడ టెస్ట్ కేసు ఎలా వస్తుంది, సపోజ్ నేను ఈ సెకండ్ నెంబర్ని పంపించినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నల్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి ఏ మెథడ్ వాడాలి, 2b. ఓకే. ఓకే, సో ఇట్లా ఇందులో ఉన్న మెథడ్స్ మీకు నచ్చినట్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మెథడ్స్ని మీకు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు అర్థమవుతుందా? సో 2b = 2b null, సో 2b > 10 అట్లా. ఓకే. ఓకే, సో ఇందులో ఉన్న మెథడ్స్ని
సో మీకు ఇక్కడ వచ్చే రిజల్ట్ని మీరు ఎలా వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు ఇందులో యాడ్ 2 నెంబర్స్ అని ఒక నెంబర్ పంపించినప్పుడు నల్ వస్తుందని తెలుసు మీకు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే దీని రిటర్న్ టైపు ఓకే నంబర్ వస్తుంది లేదా నల్, 2 రకాల రిటర్న్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సో కానీ మీరు రాసిన యూనిట్ టెస్ట్ కేసులో మీరు సెకండ్ నెంబర్ని పంపించట్లా. సో మీరు రాసిన యూనిట్ టెస్ట్లో మీకు నల్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని మీరు డైరెక్ట్గా సో సో ఈక్వల్ టు నల్ అని కూడా రాయొచ్చు ఇక్కడ. ఓకే, ఈక్వల్ టు నల్ అని రాయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఫ్రేమ్వర్క్ మెథడ్ వాడుకోవచ్చు. ఓకే, టు బి నల్ అని. ఓకే, సో నెక్స్ట్ మీరు దీన్ని సో ఎక్స్పెక్టెడ్ వచ్చేసరికి ఇక్కడ ఇదేంటి, సో ఎడిషన్ నల్, ఇది నల్ కేసు. ఓకే, సో ఇది వచ్చేసి వ్యాలిడ్ కేసు. సో ఇక్కడ టు బి నల్ వాడతారా, ఇది వ్యాలిడ్ కేసు. వ్యాలిడ్ కాబట్టి సో ఇక్కడ ఏం వాడాలి, టు బి కానీ ఈక్వల్ కానీ ఇక్కడ 20 అని వాడాలి. ఓకే, సో దీన్ని ఇట్లా యూజ్ చేయొచ్చు. సో ఈ మెథడ్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి నేను ఇట్లా ఈ శాంపుల్స్ అని చెప్తున్నాను. సో ఇవన్నీ మనకి ఇలా యూజ్ అవుతాయి అనమాట. సో వచ్చే రిజల్ట్ని మనం ఎలా అసెస్ చేయాలనుకుంటున్నాము అనే దానికోసం. ఓకే, సో మీరు నంబర్ ఇచ్చేసి 2b9 అంటే సో నాన్ నెంబర్ని ఇచ్చి మీరు దాన్ని నంబర్ కింద కన్వర్ట్ చేయాలనుకో నాన్ అని వస్తుంది, నాట్ ఏ నెంబర్ అనే ఇది వస్తుంది అనమాట. సో దాన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు 2b9. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ కండిషన్ ఉన్నప్పుడు లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్. ఓకే, సో ఫాల్స్ ఉన్నప్పుడు 2b ఫాల్సీ, ట్రూ ఉన్నప్పుడు 2b ట్రూ. సో అట్లా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కవర్ చేస్తూ మీరు టెస్ట్ కేసెస్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను ఇది సమ్లోనే జస్ట్ నల్ వచ్చే కేసు యాడ్ చేశాను కదా. సో ఇట్లా మీరు రకరకాలు యాడ్ చేసుకొని ఏది ఎలా వర్క్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అవన్నీ ట్రై చేయండి. ఓకే, సో ఇది మనకేంటి కాంపోనెంట్లో వచ్చేటువంటి డైరెక్ట్ మెథడ్స్. సో కాంపోనెంట్లో ఉన్నటువంటి డైరెక్ట్ మెథడ్స్ వితౌట్ నో సర్వీసెస్, ఓకే, వితౌట్ ఎనీ ఏపీఐ కాల్స్. ఓకే, ఈ ఫస్ట్ లెవెల్ 1 స్ట్రైట్ కేసెస్ అనమాట. ఓకే ఓకే, సో ఇవి అర్థమైనాయి కదా. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సో మనం దీనిలో ఇప్పుడు మనం ఏదైతే రాసామో సో దీనిలో వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన ఇప్పుడు మనం ఏంటి, సో ఇక్కడ న్యూ చైల్డ్ 1 అన్నాం కదా. కానీ యాంగులర్లో కానీ ఏదైనా ప్రోగ్రామింగ్లో సో ఇట్లా మనకేంటి, సో హార్డ్ కోడెడ్ స్టేట్మెంట్స్ కానీ లేదా కాంక్రీట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్స్ కానీ సో చేయడం కరెక్ట్ కాదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే సో యాంగులర్ ప్రొవైడ్ చేసినటువంటి మనకి ఇందాక తీసిస్తాం కదా. సో జస్ట్ మీకు అర్థం అవడానికి నేను డిఫాల్ట్ జనరేట్ అయిన కోడ్ అంతా తీసిస్తాను. సో ఇప్పుడు ఆ డిఫాల్ట్ జనరేట్ అయిన కోడ్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాము, సో దీనిలో ఇప్పుడు ఇంతకుముందు టెస్ట్ కేసెస్ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సో ఇందులో ఏముంది, చైల్డ్ 1కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇందులో ఏముంది, సో ఇందులో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇందులో మొత్తం మనం సో 4 టెస్ట్ కేసెస్ రాస్తే 4 టైమ్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఇదంతా డూప్లికేట్ కోడే కదా. ఓకే, సో ఇదంతా డూప్లికేట్ కోడే. సో ఈ డూప్లికేట్ కోడ్ అంతా మనం ఒక దగ్గర రాయడానికి స్కోప్ ఉంటే, అంటే ప్రతి టెస్ట్ కేస్కి మనకి దీని అవసరం ఉంది, ప్రతి టెస్ట్ కేస్కి దీని అవసరం ఉంది. ఇట్లా సపోజ్ మనం 100 టెస్ట్ కేసులు రాయాల్సి వచ్చింది మనకి ఇందులో. సో 100 టైమ్స్ ఈ లైన్ రాసే బదులు ఒకటే లైన్ డూప్లికేట్ 100 టైమ్స్ రాసాం. సో అది సో డూప్లికేట్ రిడెండెన్సీ కిందకి వస్తుంది కదా. సో అందుకని మనకి యాంగులర్లో ఏంటి, సో బిఫోర్ ఈచ్ అనేది ఒక మెథడ్ ఉందన్నమాట. సో ఈ బిఫోర్ ఈచ్ అనేది ఏంటి అంటే, సో ఈ బిఫోర్ ఈచ్లో మనం ఏ స్టేట్మెంట్స్ అయితే పెడతామో ఆ స్టేట్మెంట్స్ బిఫోర్ ఎవ్రీ టెస్ట్ కేసు రన్ అవుతాయి అన్నమాట. బిఫోర్ ఈచ్ టెస్ట్ కేసు రన్ అవుతాయి. ఓకే, సో దానికోసం మనకి ఇక్కడ కామన్ ప్లేస్లో మనం ఇట్లా రాసుకోవచ్చు. సో ఇదే మనకి యాంగులర్ డిఫాల్ట్ జనరేటెడ్ సో కోడ్లో మనకి ఇది ఉంటుంది అనమాట. సో ఇదేంటి అంటే ఈ టెస్ట్ కేస్ ఫైల్కి ఒక మాడ్యూల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇందులో చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, సో మనం టెస్టింగ్ కోసం టెస్ట్ బెడ్ అనేది యూజ్ చేస్తాం ప్రతి దగ్గర. ఓకే,
సో టెస్టింగ్ మాడ్యూల్ కాన్ఫిగర్ చేయడం, ఇక్కడ చూడండి మనం ఇది టెస్టింగ్ మాడ్యూల్ కాన్ఫిగర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ టెస్టింగ్ మాడ్యూల్లో ఏముంది, చైల్డ్ 1 అనేది ఉంది. ఓకే, సో దీంట్లో మనకి ఈ యూనిట్ టెస్ట్ కేసెస్లో మనం ఆ చైల్డ్ 1 అనే కాంపోనెంట్ని తప్ప వేరే దాన్ని ఏం టెస్ట్ చేయట్లేదు, అందుకని ప్రస్తుతానికి ఓన్లీ చైల్డ్ 1 అని ఉంది. ఓకే, సపోజ్ ఈ చైల్డ్ 1 అనేది ఒక సర్వీస్ మీద డిపెండ్ అయ్యి ఉందనుకో, సో అప్పుడు ఇక్కడ ప్రొవైడర్స్, నెక్స్ట్ వేరే మాడ్యూల్స్ ఫార్మ్స్ గురించి టెస్ట్ చేస్తున్నాం అనుకో, ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడము, నెక్స్ట్ రౌటింగ్ మాడ్యూల్ కాన్ఫిగర్ చేయడము, అవన్నీ వస్తాయి ఇందులో. ఓకే, సో ఇది నార్మల్గా మనం యాంగులర్లో మాడ్యూల్ ఎలా అయితే కాన్ఫిగర్ చేస్తామో ఇక్కడ కూడా టెస్టింగ్ మాడ్యూల్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. అంటే మనం ఈ కాంపోనెంట్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ కాంపోనెంట్కి కావాల్సిన అన్ని రకాల మాడ్యూల్స్, నెక్స్ట్ సర్వీసెస్, ప్రొవైడర్స్, ఇవన్నీ మనం ఈ మాడ్యూల్లో డిక్లరేషన్స్లో కాంపోనెంట్స్, ప్రొవైడర్స్, ఇంపోర్ట్స్లో వచ్చేసరికి మాడ్యూల్స్ ఇంపోర్ట్స్, అవన్నీ అవసరమైతే పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్ టెస్టింగ్ మాడ్యూల్ కాన్ఫిగరేషన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇక్కడ చూడండి మనకి టెస్ట్ బెడ్ డాట్ క్రియేట్ కాంపోనెంట్, మనం ఈ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాగే మనం ఈ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి ఏదైనా సర్వీస్ మీద డిపెండ్ అయ్యిందనుకో, టెస్ట్ బెడ్ డాట్ ఇంజెక్ట్ అనేది కూడా వాడుకోవచ్చు. మన నార్మల్గా కాంపోనెంట్స్లో ఏం చేస్తాం, ఇంజెక్ట్ అని డైరెక్ట్గా వాడతాం. ఇక్కడ ఏంటంటే టెస్ట్ బెడ్ డాట్ ఇంజెక్ట్ అని వాడతాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక సర్వీస్ డిపెండెన్సీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఈ చైల్డ్ కాంపోనెంట్లో నేనేం చేస్తాను, ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, చైల్డ్ సర్వీస్ డాట్ టీఎస్, ఒక శాంపుల్ సర్వీస్ పెట్టాను. ఓకే, ఈ సర్వీస్లో మనం ఫస్ట్ ఏం చేయాలి, సో @ఇంజెక్టబుల్ ఓకే, సో ఇది ఇంజెక్టబుల్ పెట్టాము. సో దీనిలో వచ్చేసరికి ఎక్స్పోర్ట్ క్లాస్ చైల్డ్ సర్వీస్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే సింపుల్గా మనం ఒక మెథడ్ రాసాము. ఓకే, గెట్ డేటా అనేది సింపుల్గా ఒక మెథడ్ రాస్తాం. ఓకే, సింపుల్గా నేను హాయ్ అని రిటర్న్ చేస్తాను. సో ఇప్పుడు ఈ చైల్డ్ సర్వీస్ అనేది సో దీనిలో ఇప్పుడు నేను డిపెండెంట్. సో ఇది రాసే ముందు మనం ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న కోడ్ని ఫిక్స్ చేద్దాము. సో ఇక్కడ కాంపోనెంట్ అనేది కదా, సో మనం ఇప్పుడు ఏంటి యాంగులర్ క్రియేట్ చేసిన టెస్ట్ బెడ్ వాడుతున్నాం కాబట్టి సో మనం రాసిన ఈ స్టేట్మెంట్స్ తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ క్రియేటెడ్ కాంపోనెంట్ వాడడం అంతే, ఇంక ఇక్కడ స్పెషల్గా ఏం లేదు. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు పైన కామన్గా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని వాడదాం. ఓకే, ఎస్. ఓకే, సో ఇప్పుడు మనం డిఫాల్ట్ కాంపోనెంట్ని వాడాము. సో ఈ డిఫాల్ట్ కాంపోనెంట్ని వాడినప్పుడు మనకి చూడొచ్చు 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, 7 టెస్ట్ కేసెస్ సక్సెస్ అయినాయి. ఓకే, మనకి ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎఫ్ అని పెడితే ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనిలో 5 ఉన్నాయి టోటల్. ఓకే, సో నెక్స్ట్ 5 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 5 రన్ అయినాయి. సో ఇప్పుడు మనకి సర్వీస్ ఉంది ఒకటి, ఆ సర్వీస్ని ఈ చైల్డ్ కాంపోనెంట్లో యూజ్ చేద్దాం. ఓకే, కన్స్ట్రక్టర్, ఇందులో ప్రైవేట్ చైల్డ్ సర్వీస్ అని ఇప్పుడు పెట్టాం. సో ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటి అంటే మనం HTML దీనిలోకి వెళ్తున్నాం. సో ఎర్రర్ ఏమని చెప్తుంది, సో నో ప్రొవైడర్ ఫౌండ్ ఫర్ చైల్డ్ సర్వీస్. ఓకే,
సో అంటే మనకి చైల్డ్ కాంపోనెంట్లో సర్వీస్ అనేది ఉంది కన్స్ట్రక్టర్లో. సో ఆ కన్స్ట్రక్టర్కి మనకి ప్రొవైడర్ లేదు అంటుంది. ఓకే, సో ఈ చైల్డ్ సర్వీస్ మాడ్యూల్లో ఈ చైల్డ్ సర్వీస్ వచ్చేసరికి మనకి ఇది కాంపోనెంట్లోనే ఫెయిల్ అవుతున్నట్టుంది. సో దీనిలోకి వెళ్ళేసి సో ప్రొవైడర్స్లో వచ్చేసి సో ఇక్కడ ఎందుకు పెట్టాలి మనం ఇప్పుడు? ఇంజెక్ట్ చేసామన్నా. సో ఇది మనం ప్రొవైడెడ్ ఇన్ రూట్ అని పెట్టలేదు కాబట్టి మనం ప్రతి మాడ్యూల్లో యాడ్ చేసుకోవాలి అది. ఓకే, స్టిల్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, నో ప్రొవైడర్ ఫౌండ్ ఫర్ దిస్ వన్. సో ఇప్పుడు ఏం చేసాం, మనం మాడ్యూల్లో యాడ్ చేసాము. సో ఇప్పుడు వెళ్ళేసి మనం టెస్ట్ బెడ్ టెస్టింగ్ కాన్ఫిగరేషన్ మాడ్యూల్ ఉంది కదా, సో ఈ టెస్ట్ మాడ్యూల్లో వచ్చేసి ప్రొవైడర్స్ సెక్షన్లో కానీ రూట్ పెట్టేస్తేనే సరిపోతుంది కదా మళ్ళీ ఇవన్నీ. అది కూడా చూద్దాం, స్టెప్ బై స్టెప్ మనం అన్ని చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చైల్డ్ సర్వీస్ అని పెట్టాము. సో ఇప్పుడు చూడండి మనకి అన్నీ సక్సెస్ అయినాయి. దీని అర్థం ఏంటి అంటే, సో మీకు చైల్డ్ 1 అనే కాంపోనెంట్లో మీకు ఏమన్నా డిపెండెన్స్ ఉంటే, ఓకే, చైల్డ్ 1 అనే కాంపోనెంట్లో ఇప్పుడు చూడండి మనకి ఈ చైల్డ్ సర్వీస్ అనేది డిపెండెంట్. సో ఈ చైల్డ్ 1 కాంపోనెంట్ దీని మీద డిపెండ్ అయింది. సో డిపెండెంట్స్ ఏవైనా ఉంటే ఆ డిపెండెంట్స్ అన్నిటినీ పాస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఓకే, సో యూనిట్ టెస్టింగ్లో సో ఇప్పుడు ఏమైనా డిపెండెంట్స్ ఉంటే ఆ డిపెండెంట్స్ అన్నిటినీ పాస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే అనమాట. సో ఇప్పుడు ఈ చైల్డ్ 1 సర్వీస్లోకి వెళ్ళేసి మనం ఏం చేద్దాం, సో ఇందులో ఫామ్స్ రిలేటెడ్ ఒక ఫామ్ క్రియేట్ చేద్దాము. సో టెస్ట్ ఫామ్ ఫామ్ గ్రూప్. ఓకే, సో దీన్ని కన్స్ట్రక్టర్లో పెట్టుకున్నాం. ఓకే, టెస్ట్ ఫామ్ ఈక్వల్ టు న్యూ ఫామ్ గ్రూప్. ఓకే, సో ఇందులో వచ్చేసరికి మనం టెస్ట్ కంట్రోల్ అని చెప్పేసి న్యూ ఫామ్ కంట్రోల్ అని ఎంటీ వాల్యూ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, ఇందులో ఫామ్ ఉంది, ఫామ్ గ్రూప్ యాడ్ చేసాం. ఓకే, సో ఇది మనకి రియాక్టివ్ ఫామ్స్ కావాలి కదా, దీనికి యాంగులర్ ఫామ్స్. ఓకే, సరే దీన్ని యూజ్ చేసి ట్రై చేద్దాం. మనకేంటంటే ఇక్కడ ఫామ్ గ్రూప్ కూడా యూజ్ చేసాం కాబట్టి సో ఈ ఫామ్ గ్రూప్ రిలేటెడ్ డిపెండెంట్ కూడా అడగాలన్నమాట, డిపెండెన్సీ కూడా. సో దీనిలో వచ్చేసి మనం ఏం చేద్దామంటే fill the form, test form dot patch value, ఫామ్ ఫిల్ చేయడానికి సపోజ్ ఇక్కడ మనం
ఇఫ్ అని వచ్చిందా ఇట్ కదా మనం ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది ఇది. ఓకే, సో ఇక్కడ మనం పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో నార్మల్గా మనం రియాక్టివ్ ఫార్మ్స్ యూజ్ చేసినప్పుడు మనం ఫార్మ్స్ గురించి చేసేటప్పుడు కూడా చూసాము. సో ఇక్కడ మనకి ఇంపోర్ట్స్లో రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో మేబీ అది హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తేనే వస్తుందేమో చూద్దాం. సో ఆ ఎర్రర్ ఎక్స్పెక్టేషన్ గురించి మనం ఈ ఫార్మ్స్ యాడ్ చేసాము. సో లెస్ దాన్ ఫార్మ్, సో ఇందులో వచ్చేసరికి ng submit. ఓకే, ఎన్జీ మోడల్ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దీనికి ఫార్మ్స్ మాడ్యూల్ కావాలి కాబట్టి. ఓకే, సో మనకి ఇది రియాక్టివ్ ఫార్మ్ కదా, ఇక ఇది ఇక్కడ వచ్చేసరికి నాకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టింది రిజాల్వ్ చేయను. ఎన్జీ మాడ్యూల్ ఫామ్ మాడ్యూల్ యాడ్ చేయాలని తెలియక ఇవన్నీ తెలుస్తా ఉన్నాయి. ఓకే, సో ఈ ఫామ్ గ్రూప్ అనేది టెస్ట్ ఫామ్, సో ఇట్లా పెట్టాం కదా. సో ఇప్పుడు చూడండి మనకేంటి, సో ఫామ్ రిలేటెడ్ కోడ్ ఇక్కడ వాడాం కాబట్టి, సో ఇవేంటి మనకి ఫార్మ్స్ మాడ్యూల్ కానీ రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ కానీ రెస్పెక్టివ్ మాడ్యూల్ యాడ్ చేస్తేనే సో ఇవి పనిచేస్తాయి. ఓకే, సో దీని గురించి మనకి ఇక్కడ అది ఫామ్ మాడ్యూల్ యాడ్ చేయాలని, డిపెండెన్సీ యాడ్ చేయాలని ఎక్కడ చూపిస్తుంది అది? అది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, సో కాంట్ బైండ్ చూపిస్తుంది మీకు ఇక్కడ. సో ఈ ఎర్రర్ వస్తే సిన్స్ ఇట్స్ నాట్ ఏ నోన్ ప్రాపర్టీ అని ఈ ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎర్రర్ వస్తే సో మనం కస్టమైజ్డ్ అంటే మనం రాసిన మాడ్యూల్ అయినా లేదంటే ప్రీడిఫైన్డ్ యాంగులర్లో వచ్చిన మాడ్యూల్ అయినా, సో ఈ ఇంపోర్ట్స్ కానీ కాంపోనెంట్ డిక్లరేషన్స్ ఇంపోర్ట్స్ కానీ సో ఇవి మిస్ అవుతున్నామని దీని అర్థం. So this is the location of sir. This is right opposite MJIT college, కోకాపేట. లేదు సార్, కోకాపేటలో హై ప్రైజెస్ ఉంటాయి కదా. ఓకే, సో మీకు ఇక్కడ సిన్స్ ఇట్స్ నాట్ ఎ నోన్ ప్రాపర్టీ అంటే మాడ్యూల్ కానీ కాంపోనెంట్ డిక్లరేషన్స్ కానీ మిస్ అవుతున్నట్టు. ఓకే, సో మీరు ఇవి ఫార్మ్స్ రిలేటెడ్ అన్నప్పుడు ఫార్మ్స్ మాడ్యూల్ యాడ్ చేయాలని ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఫార్మ్స్ రిలేటెడ్ ఎన్జీ మోడల్ అనేవి ఫార్మ్స్ మాడ్యూల్లో ఉంటాయి.
ఆ ఎర్రర్ గూగుల్లో ఇట్లా సెర్చ్ చేసిన యాడ్ ద ఫామ్ మాడ్యూల్ అని ఎక్కడో చూపిన కూడా చూపించట్లేదు. అంటే మీరు ఫామ్ గ్రూప్ అనేది మీరు సెర్చ్ చేసిన దాంట్లో ఉంటే ఫామ్ మాడ్యూల్ అని చెప్తుంది అది. ఓహో, ఓకే ఓకే. సో మీరు ఈ ఫామ్ గ్రూప్ ఇక్కడ సపోజ్ ఇఫ్ అని ఉందనుకో కామన్ మాడ్యూల్ అని చెప్తుంది. ఓకే. ఓకే, సో దీనికి ఇప్పుడు మనకి ఫెయిల్ అయినవి చూడండి టెస్ట్ కేసెస్. ఓకే, ఈ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో నార్మల్గా సో దీనిలో యాప్ మాడ్యూల్ వచ్చేసరికి మనకి అది కావాలి అంటే రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్. ఓకే, సో ఇప్పుడు మనం యాప్ మాడ్యూల్లో రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ యూజ్ చేస్తే ఇది మనకి అప్లికేషన్కి సంబంధించి వర్క్ అవుతుంది. ఓకే, కానీ టెస్ట్ సూట్కి సంబంధించి వర్క్ అవ్వాలి అంటే మనం టెస్ట్ సూట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనం ఇంపోర్ట్స్లో సో ఇంపోర్ట్స్లోకి వచ్చేసి రియాక్టివ్ ఫార్మ్స్ మాడ్యూల్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు యూజ్ చేస్తే మనకి ఇప్పుడు టెస్ట్ కేసెస్ వర్క్ అవుతాయి. ఓకే, స్టిల్ ఎర్రర్ వస్తుంది, చూద్దాం. సో కెనాట్ ఫైండ్ కంట్రోల్ నేమ్ అంట. సో మన నేమ్ ఓకే. సో ఇప్పుడు ఈ చైల్డ్ దీంట్లో మనకి నేమ్ కాదు కదా ఇది. సో దీని పేరేంటి, టెస్ట్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు వర్క్ అయింది చూడండి. సో ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే సో మీరు ఏమన్నా డిపెండెంట్స్ ఉన్నాయంటే సో మీరు టెస్ట్ కేసెస్ రాసే కాంపోనెంట్కి డిపెండెంట్స్ ఉంటే ఐ మీన్ మాడ్యూల్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ఏవైనా ఆ డిపెండెంట్స్ మీరు అరేంజ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో మీరు ఆ డిపెండెంట్స్ని ఇవ్వాలి. సో అప్పుడే మీకు టెస్ట్ సూట్ పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకేంటి అంటే ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ దీనిలో ఈ చైల్డ్ సర్వీస్ ఉంది కదా, ఈ చైల్డ్ సర్వీస్లో ఫామ్ డేటాని సేవ్ చేసి మళ్ళీ రిట్రైవ్ చేసే లాజిక్ రాద్దాము. ఓకే, యూజర్ డేటా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ యూజర్ డేటా. సో ఇది నార్మల్గా మనం డేటాబేస్కి సేవ్ చేస్తాం. ఇప్పుడు మనం సర్వీస్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కాబట్టి సో సర్వీస్ లెవెల్లో సేవ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సేమ్ థింగ్ గెట్ యూజర్ డేటా. ఓకే, సో మనం ఈ చైల్డ్ సర్వీస్లో సింపుల్గా కొంచెం లాజిక్ రాసాము. సో ఇప్పుడు ఏంటి అంటే సో ఈ సర్వీస్ లెవెల్ టెస్ట్ కేసెస్ ఎలా రాస్తామో చూద్దాము. ఓకే, ఈ సర్వీస్ లెవెల్ టెస్ట్ కేసెస్ ఇప్పుడు సెకండ్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఇది సెకండ్ లెవెల్లో మనం సర్వీసెస్ యాడ్ చేసాము కానీ ఏపీఐ కాల్స్ యాడ్ చేసుకోవట్లేదు. సో వన్స్ మనకి ఈ సర్వీసెస్ని టెస్ట్ చేయడం అర్థమైన తర్వాత అప్పుడు ఏపీఐ కాల్స్ని టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా వచ్చేసి మనకి ఈ చైల్డ్ సర్వీస్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. సో చైల్డ్ సర్వీస్లో సేవ్ యూజర్ డేటా అనేది గెట్ యూజర్ డేటా అనేది మనం ఇక్కడ వాడాలి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యాడ్ 2 numbers, ఫిల్ ద ఫామ్. ఓకే, సో ఫామ్ ఫిల్ చేయాలి అంటే మనం ఆ డేటాను తెచ్చుకుందాము. సో ఇక్కడ చైల్డ్ సర్వీస్ కదా, చైల్డ్ సర్వీస్ డాట్ గెట్ యూజర్ డేటా. సో యూజర్ డేటా మనకు వస్తుంది. సో యూజర్ డేటాని మనం ఫిల్ చేద్దాం. యూజర్ డేటా డాట్ యూజర్ నేమ్ పెట్టుకుందామా, నేమ్ పెట్టుకుందాం. సో దీని కంట్రోల్ కూడా కొంచెం ప్రాపర్గా నేమ్ అని పెడదాం. ఓకే, సో ఇది నేమ్. నేను రాస్తున్నది ఎక్కడ అర్థం కాకపోయినా మీరు ఆపండి, నో ఇష్యూ. సో యూజర్ ఫామ్. ఓకే, సో ఇందులో మనం వెళ్ళేసి యూజర్ ఫామ్
ఎస్, ఇంకా ఇందులో ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను సర్వీస్లోకి వెళ్ళేసి ఈ డేటాని తీసుకొచ్చి డేటాని దీనికి అసైన్ చేస్తున్నాను. సో దీనికి అసైన్ చేసినప్పుడు మనకేంటి, సో ఈ డేటా ఉంటేనే అసైన్ చేయాలి కదా, సో ఆ డేటా ఉంటేనే అసైన్ చేయాలి. సో ఆ లాజిక్ రాద్దాం. ఇఫ్ యూజర్ డేటా నాట్ ఈక్వల్ టు నల్ అయితేనే, ఓకే, ఈక్వల్ టు నల్ ఉంటే రిటర్న్ చేస్తున్నాం, ఉంటే డేటా ఉంటే ఫిల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి డేటా ఇందులో, సో మనం సేవ్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ ఫిల్ ద ఫామ్కి టెస్ట్ కేసెస్ రాద్దాం. సో ఎక్స్పెక్టెడ్ అన్డిఫైన్డ్ టు బి టెస్ట్ వాల్యూ. సో మనకి ఈ వాల్యూ టెస్ట్ వాల్యూ రావాలి అని ఈ ఫామ్ వాల్యూ ఇక్కడ నేమ్ కదా, సో ఈ నేమ్ అనేది మనకి సో టెస్ట్ వాల్యూ అనేది ఉండాలి అని చెప్పి ఫిల్ చేసినప్పుడు అనుకున్నాం. సో ఇప్పుడు ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది, ఎర్రర్ మెసేజ్ ఏమొచ్చింది మనకి, సో ఎంటీ టు బి టెస్ట్ వాల్యూ అంటే, సో ఇప్పుడు మనకి ఈ చైల్డ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏమంటున్నాం, యూజర్ డేటా నల్ ఉంటే ఇదేమి ఫిల్ చేయదు డేటాని. ఓకే, ఫిల్ చేయదు. ఫిల్ చేయనప్పుడు ఇందులో ఏముంటుంది, డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఎంటీ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, ఫామ్ ఫిల్ చేసి మనకి టెస్ట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం డేటా ఏంటి టెస్ట్ వాల్యూ పాస్ చేయలేమో అనుకుంటున్నాం. డేటా అరేంజ్ చేయాలి ఆ వాల్యూ తోటి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటా మనం అరేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ సర్వీస్ ఇన్స్టెన్స్ కావాలి కదా. సో సర్వీస్ ఇన్స్టెన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సర్వీస్ ఇన్స్టెన్స్ని మనం పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఆ సర్వీస్ ఇన్స్టెన్స్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. లెట్ చైల్డ్ సర్వీస్ అని మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ చైల్డ్ సర్వీస్ ఇన్స్టెన్స్ ఇంజెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి చైల్డ్ సర్వీస్ ఈక్వల్ టు టెస్ట్ బెడ్ డాట్ ఇంజెక్ట్, ఇందాక చెప్పుకున్నాం కదా ఇంజెక్ట్ అని. ఓకే, సో ఈ చైల్డ్ సర్వీస్కి మనం ఇప్పుడు ఏంటి డేటా సెట్ చేయాలి. ఓకే, ఫస్ట్ టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు కావాల్సిన డేటాని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, డాట్, సో డేటాని ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డేటాని టెస్ట్ వాల్యూ అని అరేంజ్ చేసాము. అరేంజ్ చేసిన తర్వాత యాక్షన్ ఎగ్జిక్యూట్ చేసాము. యాక్షన్ తర్వాత మనం ఏదైతే అసెట్ చేస్తున్నామో, ఓకే, సో దానిలో మనకి టెస్ట్ వాల్యూ అని వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే సెట్ చేసామో అది రావాలి అని మన ఎక్స్పెక్టేషన్. ఓకే, ఓకే, సో ఇప్పుడు పాస్ అయింది. టెస్ట్ బెడ్ అనేది ఇంకొకసారి ఎప్పుడు ఈ మర్చిపోయాను. టెస్ట్ బెడ్ అనేది మనకి యాంగులర్ టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్ ప్రొవైడ్ చేసినటువంటి మనకి డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ అన్నమాట. సో మనం ఇక్కడ ఈ టెస్ట్ ఫైల్లో మనం ఏదైనా టెస్టింగ్ మాడ్యూల్కి ఏదైనా యాడ్ చేయాలి అంటే టెస్ట్ బెడ్ యూజ్ చేసి చేసుకోవాలి. ఓకే, ఈ 90th లైన్ అది ఓకే ఓకే 90th లో లైన్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, 20th లైన్ లో ఇది సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఏదైనా టెస్ట్ బెడ్ అని. ఓకే ఓకే, మనం నార్మల్ గా కాంపోనెంట్లు ఏంటి డైరెక్ట్ గా ఇంజెక్ట్ అని ఇంజెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ మనం టెస్ట్ బెడ్ డాట్ ఇంజెక్ట్ అని కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి సర్వీస్ క్రియేట్ చేసుకున్నాము. సో ఆ సర్వీస్ లో వచ్చేసరికి మనకి సేవ్ యూజర్ డేటా అన్నప్పుడు మనకి ఈ డేటా అనేది దానిలో సేవ్ అవుతుంది కదా. సేవ్ అయినప్పుడు మనం ఫిల్ ద ఫామ్ అన్నప్పుడు ఆ సేవ్ అయిన డేటాని ఫిల్ చేస్తున్నాం. ఆ డేటా ఫిల్ చేసినప్పుడు మనకి ఈ ఫామ్ లో, సో ఇక్కడ మనం నార్మల్ గా యూజర్ ఫామ్ డాట్ మన సింటాక్స్ ఉంది కదా, సో ఆ సింటాక్స్ అయినా వాడచ్చు.
కంట్రోల్స్ డాట్ నేమ్ అని కూడా వాడచ్చు. ఓకే, మనం నార్మల్గా యూజ్ చేసే సింటాక్స్ ఇది కదా, సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి సక్సెస్ అయింది. ఇప్పుడు కోడ్ కవరేజ్కి వెళ్ళాం అనుకో. సో కోడ్ కవరేజ్కి వెళ్తే ఓకే, సో యాప్ చైల్డ్లో చూడండి, సో ఇందాక మనకి 100% వచ్చింది, ఇప్పుడు తగ్గింది ఎందుకంటే అడిషనల్ ఫంక్షనాలిటీ యాడ్ చేసాం కదా. సో ఇట్లా మనకి అడిషనల్ ఫంక్షనాలిటీ యాడ్ చేసినప్పుడు మళ్ళీ దానికి కూడా యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాలి. సో ఇక్కడ చూడండి, సో చైల్డ్ సర్వీస్లోకి వెళ్ళేసి ఈ చైల్డ్ సర్వీస్లో ఈ 2 మెథడ్స్ని కాల్ చేసాం ఇప్పుడు, అందుకని ఈ 2 మెథడ్స్కి కవరేజ్ యాడ్ అయింది. సో ఈ గెట్ డేటా అనే మెథడ్ని మనం కాల్ చేయలేదు, అందుకే దీనికి కవరేజ్ లేదని చూపిస్తుంది. సో ఇక్కడ child1.tsలోకి వెళ్తే సో ఇక్కడ మనం ఇప్పుడు ఫిల్ ద ఫామ్ అనేది కాల్ చేసాం. సో ఇక్కడ ఈ రిటర్న్ స్టేట్మెంట్ రెడ్ కలర్ ఉంది చూడండి, అంటే ఈ రిటర్న్ స్టేట్మెంట్ కవర్ అయ్యేటట్టు మనం ఏమి టెస్ట్ కేసు రాయలేదు. సో నెక్స్ట్ ఫామ్ సబ్మిట్ రిలేటెడ్ కూడా టెస్ట్ కేసు రాయలేదు. ఓకే, ఈ 2 టెస్ట్ కేసెస్ రాద్దాం. సో ఇప్పుడు ఫామ్ ఫిల్లింగ్ కదా, నెక్స్ట్ సో ఇప్పుడు ఇది ఫామ్ ఫిల్ వర్క్ అయింది. సో ఫామ్ ఫిల్ విత్ నో డేటా. సో నో డేటా ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ డేటా పెడతాను. సో ఎంటీ కాదు, అసలు ఈ స్టేట్మెంట్ పెట్టకుండా ఉందాం, అప్పుడే రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకే, ఈ స్టేట్మెంట్ పెట్టకుండా ఉంటే సో మనకి రిటర్న్ స్టేట్మెంట్ కాల్ అవుతుంది, ఇప్పుడు ఎంటీ వస్తుంది. ఓకే, ఇది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాము. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్ కవరేజ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రీలోడ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఈ స్టేట్మెంట్ కూడా కవర్ అయింది. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా కవర్ అయింది. సో మనకి కవరేజ్ 92%కి వచ్చింది. ఓకే, సో 92%కి వచ్చాక మనం ఆన్ సబ్మిట్ కూడా టెస్ట్ చేద్దాం. సో ఆన్ సబ్మిట్ గురించి ఇప్పుడు రాద్దాం. ఇది కాపీ చేస్తున్నా. సో సబ్మిట్ ది ఫామ్. సో ఫామ్ సబ్మిషన్ ఇది. సో సబ్మిట్ ది ఫామ్ అన్నప్పుడు మనం ఫామ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కాంపోనెంట్ డాట్ ఆన్ సబ్మిట్. ఓకే, సబ్మిట్ని కాల్ చేయాలి. సో నేను స్టార్టింగ్లో చెప్పా కదా, సో ఈ సబ్మిట్ని మనం ప్రోగ్రామాటిక్గా అయినా కాల్ చేయొచ్చు. సో లేదా మనం HTML బటన్ రీడ్ చేసి బటన్ డాట్ క్లిక్ అన్నా కానీ ఆ సబ్మిట్ కాల్ అవుద్ది కదా. సో ఇది లాస్ట్ లెవెల్లో చూద్దాము. సో ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ చూస్తున్నాం కాబట్టి అంతా ప్రోగ్రామాటిక్గా చేస్తున్నాం. ఓకే, సో ఈ సబ్మిట్ కూడా ఇప్పుడు కాల్ అయింది కాబట్టి ఇక్కడ టెస్ట్ వాల్యూస్ పాస్ చేసాం. సో ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ వాల్యూ టెస్ట్ వాల్యూనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కోడ్ కవరేజ్కి వెళ్ళాం అనుకో. సో ఇప్పుడు కోడ్ కవరేజ్కి వెళ్తే మనకి ఓకే సబ్మిట్ కూడా కవర్ అయిపోయింది. ఓకే, సో మనకి అన్ని 100% కవరేజ్ వచ్చేసింది. ఇందులోకి వెళ్తే సో మనకి child1 100% వచ్చింది. ఓకే, సో ఇప్పటి వరకు రాసిన అర్థమైనాయా టెస్ట్ కేసెస్? ఎస్. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చేసి మనం ఏం చేద్దామంటే సో ఇందులో మనకి సో ఈ సర్వీసెస్ నార్మల్గా కాంపోనెంట్ విత్ ఇంటర్నల్ సర్వీసెస్ కాల్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం మాక్ యూజ్ చేస్తాం, మాక్ యూజ్ చేయము. కానీ మనం API కాల్ చేసినప్పుడు కంపల్సరీగా సో సర్వీస్ మార్కింగ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్స్, స్పై ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఈ లెవెల్ మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 లెవెల్స్ చూసాము, లెవెల్ 1, లెవెల్ 2. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ లెవెల్ విత్ API కాల్స్లో మనకి మార్క్ చేయడం ఎలా, ఇవన్నీ రేపు చూద్దాం. ఓకే, నెక్స్ట్ HTML కంట్రోల్స్ కూడా.